కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇవి సాక్షాత్తు మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పిన మాటలు. మీరు మరీ భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కలియుగం చిట్ట చివరికి వెళ్ళినప్పటికీ మధ్యలో ఉన్నటువంటి మాటలు కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా, మనం ఏమైపోతామో అని బెంగ పెట్టుకుని రాత్రి నిద్రపోవటం మానేసేయటం, ఇలాంటి పనులు ఏమీ చేయకండి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే. సత్యాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరమైపోయారు కాబట్టి మృత్యువుకి వశులైపోతారు. ఆయువు తగ్గిపోతే చదువుకోవటానికి సమయం ఉండదు. మంచి విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉండదు. అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, అంటే లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది. కామం వలన క్రోధం వస్తుంది. క్రోధం వలన వైరం పెరుగుతుంది. వైరం వలన ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటారు, చంపుకుంటారు. ఈ చంపుకోవటంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటారు. వర్ణ మర్యాద ఉండదు. అక్కర్లేదని పెళ్లిళ్ళు చేసుకోవటం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభమవుతుంది. భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సుగంధ ద్రవ్యాలలో ఉండే సుగంధం తగ్గిపోతుంది. గంధం గుండ అన్న పేరుతో ఏదో పొడి అమ్మేస్తూ ఉంటారు. ఇవ్వవలసినంత పంటలు ఇవ్వవు. దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. లోకంలో ఆవుల్ని పెంచుకోవటం, ఆవు పాలు తాగటం తగ్గిపోతుంది. వీటి స్థానాల్లో ఇంటింట కుక్కలు పెరుగుతాయి. చెట్లు, పువ్వులు, పండ్లు ఎక్కువ పండవు. పితృదేవతలకి పెట్టవలసిన పిండాలు ఇంకొకటి తినేస్తాడు. ఇలాంటి ప్రక్రియ గయలో చూడొచ్చు మీరు. గుళ్ళోకి ఇలాగే వెళ్ళాలి అన్న సంప్రదాయాన్ని పాటించేవాడు ఉండడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. జై శ్రీరామ్.